చెప్పండి సారథి. శుభాభూతో భవస్యామ ఉమ్మేడ హుషాద భవస్యామ అష్టభూతో భవస్యామ ఉమ్మేడ ఉమ్మేడ మల్లికార్జున హేరస్యామ మీ గోత్రం చెప్పుకోండి. ఒకరు మీ గోత్రము, మీ మానవేలు, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేరు అందరూ కూడా మనసులో అనుకోండి. అందరూ కూడా మీ గోత్రము, మీ మానవేలు, మీ పేరు, మీ పిల్లల పేరు అందరూ కూడా మనసులో అనుకోండి. నారాయణ గోత్రోద్భవస్యామ నారాయణ హేరస్యామ సహకుటుంబస్య సహకుటుంబానామ అను అస్మాకమ క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం ఫల కనక వాస్తు అవహానాది శ్రీ పార్వతి పరమేశ ఉత్కర్తం శ్రీ శివలింగేశ్వర స్వామి దేవత తీర్థార్థం పంచామృతం అభిషేకం పూజనం అహం ఎవరు ఒక్కరే ఈ లక్షణంలో వదిలేయండి. అందరూ అంటే అక్కడ మొత్తం హలో భోజన మహామాటేష టైం ఉన్నది కదా, టైం కావాలి. అదే అయిందా అన్న మీతో అక్షంత వర్తిస్తుందా? కలశ పూజ చేయండి. కలశములో పసుపు కుంకుమ అక్షంతర పూలు వేసి మీద చేతుతుంది. కలశ పూజ చేయండి. కలశములో పసుపు కుంకుమ అక్షంతర పూలు వేసి మీద చేతుతుంది. కలశ పూజ సప్త విభావచంద్ర ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతల ఒక పూలు వేసి మీద చేతి పెట్టండి. దాని తర్వాత గంగే యమునే గోదావరి సరస్వతి నర్మదే సందే కావేరి జలస్వతి సందే లోకరం శ్రీకరహరే నమస్కారం చేసుకోండి. సర్వమాంగళ్య మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణే నమోస్తుతే. పూలు తీసుకొని గణపతి మీద, శివుడి మీద, పూజా సామాన్ మీద, మీ మీద వాటర్ చల్లుకోండి. గణపతి దేవం సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష మమ ఆత్మాన్ని సంప్రోక్ష పవిత్రో పవిత్రో సర్వస్తోపి యస్మరే. అన్న అయిందా? మహాగణాది చేతులు అక్షంతలు వేసుకోండి. మనసులా ఓం గణపతి అనుకుంటే గణపతి ధ్యానం చేయండి. గణపతి ధ్యానం అమ్మ మీరు చేసుకుని వెళ్ళిపోండి. కొంచెం టైం పడుతుంది మాకు, గంటన్నర 2 గంటల దేవి సరస్వతి వాజరభిరవాజిదేవతే ధీనామ విద్రవదో శ్రీ మహాగణాధిపతే నమః. ఆ గణపతి మీద అక్షంతరం వేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతే నమో నమః ధ్యాయాత్ ధ్యానమః సమద్ద వినాగణేశ దేవతభ్యో నమో నమః. ఆ నీళ్ళ ముందు తీసుకొని 3 సార్లు వాటర్ వేయండి. గణపతి పాదాల మీద, మన తర్వాత చేతు మీద, మన భుజ, మన నెత్తి మీద అక్షంతరం వేసేసి మన నీళ్ళు వేసేసి 3 సార్లు నీళ్ళు వేయండి, వాటర్ వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. పాదయోర్ పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం అర్ఘ్యముఖే ఆచరమ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. కంటిలో ఓం గం గణపతే నమః